హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అకీరా క్రియేషన్స్. ఈరోజు మనం చూస్తున్నాం చిన్న చిన్న గణేషాస్ ట్యాంక్ బండ్ రోడ్లో ఎంత సూపర్గా ఉన్నాయో ఒకసారి చూడండి. చిన్నపిల్లలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటికి తీసుకుపోవాలనుకుంటారు, అంత అందంగా అంత మంచిగా అలంకరించిండ్రు. ఒకసారి చూడండి, వినాయక చవితి అంటేనే గణేష్ బొమ్మలను మనం ఇంటికి తీసుకెళ్ళి 9 రోజులు పూజ చేసి నిమజ్జనం చేసే పండగ. ఎంత అందంగా డెకరేట్ చేశారో చూడండి. ఈరోజు మనకి అసలు ఎంత కలర్ఫుల్గా తయారు చేశారో. ఈ తయారు చేసిన కళాకారులు కూడా మన దగ్గర వాళ్ళు కాదు, వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ మనకి ఇంత బుజ్జి బుజ్జి గణేష్ని తయారు చేసి అమ్ముతున్నారు. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్క గణేషస్ చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ ఆఫ్ గణేషాస్ ఉంటాయి. ఇంతకుముందు మనం చూసే మహారాజా గణేషస్, ముంబైలో ఫేమస్ మహారాజా గణేష్ ఎంత బాగున్నాయో చూడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కలర్స్లో పెయింటింగ్, లైట్ డార్క్ కాంబినేషన్స్ కూడా వాళ్ళు ఎంత మంచిగా సెట్ చేసుకొని వాటికి పెయింటింగ్ వేశారో. ఆ కిరీటాలకి చమ్కీస్ అవన్నీ ఎంత అద్భుతంగా పేస్ట్ చేసి ఎంత నీట్గా క్లియర్గా ఇది చేశారో చూడండి. ఎంత బాగా చేస్తున్నారో. ఇంకా పెయింటింగ్ పనులు నడుస్తూనే ఉన్నాయి, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎంత బాగున్నాయి చూడండి. ఒక్కొక్క గణేష్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి చూడండి. కూర్చొని ఉన్నవి, మహారాజాలా కూర్చొని ఉన్నవి, కొన్నేమో నార్మల్ గణేషస్, ఇంకొన్నేమో డిఫరెంట్ శివుడు లాగా చూడండి కనిపించేది, రాముల్లాగా, శివుడిలాగా, లంబోదరులాగా ఎంత బాగున్నాయి చూడండి. ఒక్కొక్కటి డిఫరెంట్గా చేశారు మొత్తం. మీరు చూస్తేనే ఆ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో. వెంకటేశ్వర స్వామి లాగా, శివుడిలాగా చూడండి. ఇది కనిపించేది వెంకటేశ్వర స్వామి డిజైన్. ఎంత మంచిగా కళాకారులు ఎంత మంచిగా చేశారో. ఇలా గణేష్ని ఇంత అందంగా ముస్తాబ్ చేయడం కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కళ. వాళ్ళ కళా నైపుణ్యం ఎంత బాగుందో చూడండి. చాలా బాగా ఆర్ట్ చేశారు, ఒక్కొక్క డిఫరెంట్గా చేశారు చూడండి. ఎంత బాగున్నాయో. కస్టమర్స్ కూడా వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు. అక్కడే పూలు ఇవన్నీ దొరుకుతున్నాయి. మట్టి గణేషాస్ చూడండి, ఇప్పుడు మనం చూసేటివి ఎంత బాగున్నాయో. మట్టి గణేషాస్ చూడండి, ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ ఇవన్నీ. మట్టి గణేషాస్ ఎంత బాగున్నాయో. మౌల్స్లో పెట్టి చేసేస్తారు ఇవి. చూడండి ఎంత బాగున్నాయో మట్టి గణేషాస్. డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం. ఎంత బాగున్నాయో. ఆ మట్టి గణేషాస్కి కూడా గోల్డ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ అవి ఎకో ఫ్రెండ్లీ కలర్స్ అంట. అవే నార్మల్ న్యాచురల్ కలర్స్ వేసేసారు వాటికి పెయింటింగ్. చూడండి మనం చూస్తే కస్టమర్స్ కూడా షాప్లో తీసుకుంటున్నారు. మోస్ట్లీ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఒక ఇనిషియేషన్ లాగా. ఎంత బాగున్నాయి చూడండి. ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఎంత ముద్దుగా చేశారో వాటిని. బుజ్జి గణేషాస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయి. ఫేసెస్ కూడా చాలా బాగున్నాయి అసలు దగ్గర నుంచి చూస్తే. ఎంత బాగున్నాయి చూడండి. ఈ గణేష చూడండి ఎంత బాగుందో. మనకి డీటెయిలింగ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. ఒక్కొక్క వాటికి ఎంత నీట్గా డీటెయిలింగ్ ఇచ్చారో. చాలా బాగున్నాయి. ఆ కలర్స్, ఆ ఆర్నమెంట్స్ లాగా ఇచ్చి ఆర్నమెంట్స్కి మొత్తం కుందన్స్, చమ్కీస్ ఇవన్నీ పేస్ట్ చేశారు. ఎంత బాగున్నాయి చూడండి. ఎంత క్యూట్గా ధోతికి డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క గణేష్ ఒక్కొక్కలాగా డిజైన్ చేశారు. కలర్ కాంబినేషన్స్ కూడా సెట్ చేశారు. డార్క్కి లైట్కి డార్క్ మ్యాచ్ చేశారు. అంత మంచిగా చూడండి. అవి మిర్రర్స్ వర్క్ కూడా చేశారు విత్ పీకాక్, కృష్ణ మోడల్. ఇంకా పెయింటింగ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎంత బాగుందో చూడండి పీకాక్ మోడల్. ఇవన్నీ కొంచెం బిగ్ సైజ్ 3 feet దాకా ఉంటాయి గణేషాస్. 2 to 3 feet ఉంటాయి ఇవి. ఎంత బాగున్నాయి చూడండి. ఇవి స్మాల్ గణేషాస్. ఇవన్నీ మహారాజా స్టైల్లో ఉన్నాయి చూడండి. మహారాజా స్టైల్లో కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్లో ఉంది చూడండి. ఎంత బాగున్నాయో గణేషాస్. స్మాల్ గణేషాస్ చూడండి ఎంత బాగున్నాయి. కాస్ట్ కూడా మరీ కాస్ట్లీ లేవు, రీజనబుల్గానే ఉన్నాయి ఈసారి కాస్ట్ కూడా. ఎంత బాగా చేశారో. వీళ్ళు వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ
వీటి కోసమే క్యాంప్స్ పెట్టుకొని చేసి టెంట్స్ వేసుకొని ఇవి సేల్ చేస్తున్నారు. ఎంత బాగున్నాయో గణేషాస్ చూడండి, చాలా బాగున్నాయి. చాలా నెంబర్ ఆఫ్ గణేషాస్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని స్టాల్స్ పెట్టారు, చాలా చాలా స్టాల్స్ పెట్టారు అమ్మడానికి, గణేషాస్ అమ్మడానికి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో డిజైన్. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, తను పెయింట్ చేస్తుంది గణేషకి. చూడండి ఆమెని ఎంత మంచిగా పెయింట్ చేస్తున్నారో. ఆ ఫినిషింగ్, లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్స్ ఉంటాయి కదా కొన్ని కొన్ని, తను అవి డీటెయిలింగ్స్ ఇస్తుంది క్లియర్గా. పెయింట్ చేస్తుంది తను. చూడండి కాళ్ళకి పారానిలాగా, చేతులకి కాళ్ళకి చిన్న చిన్నగా ఫినిషింగ్ ఇస్తుంది. లైవ్లో చూడవచ్చు మనం వాటిని, ఎంత మంచిగా చేస్తుందో. ఈ బిగ్ గణేషాస్ చూడండి, ఆల్రెడీ ఫినిష్ అయిపోయినాయి. వీటికి ఎంత బాగున్నాయో. ఎవరికి గణేష నచ్చితే ఆ గణేష తీసుకెళ్ళిపోతున్నారు. అంత బాగున్నాయి, మంచి మిర్రర్ ఫినిషింగ్ ఉన్నాయి. ఈ గణేష చూడండి ఎంత మంచిగా ఉన్నాడో, క్యూట్గా కూర్చొని ఉన్నారు. బాగున్నాయి కదా గణేషాస్. ఫ్లవర్స్ కూడా అక్కడే అల్లి మనకు అక్కడ అవైలబుల్లో ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ దేవుడికి ఏవేవైతే పెడతామో ఆకులు, పూలు, పండ్లు అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి అక్కడే. వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అక్కడికి వెళ్ళేసి అన్నీ వచ్చి. అన్న చూడండి అదేంటి చమ్కీస్తో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడే ఫినిష్ అయిపోయింది, అది ఇంటికి చేస్తున్నారు. ఆ పాప కూడా సేమ్ చేస్తుంది అక్కడ, ఫినిషింగే చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ పనులు ఫినిష్ చేసేస్తున్నారు. ఎంత బాగున్నాయో గణేషాస్. మనకి ఇది రసూల్పుర రోడ్ నుంచి ఇటు వస్తాం కదా, ఆ రోడ్లో అవైలబుల్లో ఉన్నాయి. చూడండి నెక్లెస్ రోడ్కి వచ్చే